గుంటూరు చిల్లీస్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ మేరకు అధ్యక్షులుగా డి నరేంద్ర బాబు అధ్యక్షత వహించారు. నర్సిరెడ్డి ప్రధాన కార్యదర్శిగా భాస్కర్ రెడ్డి ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రపంచంలోని గుంటూరు మిర్చి యార్డుకి ఎంతో చరిత్ర ఉందని చెప్పారు. మిర్చి రైతుల సంక్షేమానికి నూతన కార్యవర్గం ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా చిల్లీస్ కమిషన్ ఏజెంట్ల సంక్షేమానికి నూతన పాలకవర్గం పనిచేస్తుందని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఇప్పుడు ఎన్నికైన బాడీ మొత్తం యువకులు ఉత్సాహవంతులు గుంటూరు సంబంధించినటువంటి వ్యాపారస్తులు లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కాదు. వ్యాపారం కోసం అవసరమైతే గుంటూరులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా వారి దాకా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి గుంటూరు నరేంద్ర బాబు నర్సిరెడ్డి గారు, విజయభాస్కర్ గారు, అన్నపరెడ్డి రవికుమార్ గారు నలుగురు కూడా నూతనంగా గుంటూరు చిల్లీస్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ సంబంధించి ఎన్నికల్లో గెలుపొందినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. నేను ప్రత్యేకించి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి రెండు కారణాలు. ఒకటి, ఎన్నికైనటువంటి గుంటూరులో అత్యంత ఆత్మగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈరోజు జరిగినందువల్ల సభ్యులు అందరం తీర్మానం నిర్మించి ఒక అందరిని ఎన్నుకొని మా నూతన కార్యవర్గంగా నరేంద్రబాబు, సెక్రటరీగా ముక్కాల విజయభాస్కర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా జంగా నర్సిరెడ్డి గారు, ట్రెజరర్గా కర్పూరపు కోటేశ్వరరాజు, జాయింట్ సెక్రటరీ అన్నపరెడ్డి రవికుమార్ గారు, పాలకవర్గం అంతా వాళ్ళ ప్రమాణ స్వీకారం చేయాలని మేము తగు చర్యలు ఈ పాలకవర్గం మా సంఘ సభ్యుల యొక్క ప్రతి సమస్య తీర్చి మా కాలం యందు అన్ని సమస్యలు పరిష్కరించి ముందుకెళ్ళి అందరికీ తగు న్యాయం చేయగలిగేవారంగా పూర్తి చేసినందుకు, ఒక పండుగ వాతావరణంలో పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని సహకరించిన మీడియా మిత్రులకు, వచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మాకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్ వాళ్ళు, ఇంపోర్ట్ వాళ్ళు, గుమస్తా అసోసియేషను, ముఠా అసోసియేషను అందరం కలిసి ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వంతో ఏమైనా సమస్యలుంటే ఆరోగ్యకరమైన వాతావరణంలో పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని చెప్పి మీడియా